వదిలే వసు. వదినా, మీకేం కాలేదు కదా? నా కాళ్ళుంటే వీళ్ళ పని చెప్పేవాణ్ణి. ఐమ్ సో సారీ వదినా. నాకేం కాలేదులే అఖిల్. అక్క, మనం త్వరగా వెళ్ళిపోదాం అక్క. మళ్ళీ వస్తే నా చేతిలో చేస్తారు వెదవలు. ఆ పోకిరి వెధవలతో గొడవెందుకు వసు? పదండి వెళ్దాం. నా రాజా ఉండుంటే నా మీద రౌడీలు చేతులు వేసుండేవారే కాదు, ఆ చేతుల్ని విరిచేసుండేవాడు. థ్యాంక్ గాడ్ నాకేం కాలేదు. సారీ వదినా, నాకే కాళ్ళుండుంటే మీ మీద చెయ్యి వేసిన వాడి చేతులు విరిచేసి ఉండేవాణ్ణి. నీకు త్వరలోనే కాళ్ళొస్తాయి అఖిల్. హోమం కూడా చేశాం కదా. నీకు కాళ్ళు రప్పించడంతో పాటు ఆ వేదవల చేతుల్ని కూడా ఆ దేవుడు విరిచేస్తాడు. తెలియక జోలికి వచ్చావమ్మా. ఏమైంది మీకు? ఇంతలా మిమ్మల్ని ఎవరు కొట్టారు? పోలీసులు కొట్టారేమో వసు. పోలీస్ సైరన్ వినే కదా పారిపోయారు. పోలీసులే పట్టుకొని కొట్టుంటారక్క. కానీ ఇంత త్వరగా పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? మనం కంప్లైంట్ కూడా చేయలేదు కదా. అవును కదా, మనం ఇంటికొచ్చేలోపు వీళ్ళని కొట్టి ఇంటి ముందు పడేసిందెవరు? మిమ్మల్ని కొట్టింది పోలీసులు కాదా? కాదు పిన్ని, వీళ్ళని కొట్టింది పోలీసులు కాదు, పులి. పులా? ఎవరు బన్నీ? అటు చూడు మమ్మీ, టైగర్ అక్కడుంది. సార్ అన్నా అన్నా కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ కొట్టకండి సార్. వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న క్షమించండి సార్. అన్న ప్లీజ్ అన్న. అన్న తెలియక చేసామన్నా. అన్న తప్పైపోయిందన్న. అన్న మమ్మల్ని క్షమించండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న క్షమించమని చెప్పండి మేడం. మేడం ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేండి సార్. కొట్టకండి సార్, మమ్మల్ని వదిలేండి దండం సార్. పెడతా మేడం. క్షమించమని చెప్పండి మేడం. క్షమించండి సార్. వీళ్ళని కొట్టింది మీరా? అవునమ్మా, ఆయనే మమ్మల్ని కొట్టాడు. మా చేతులు విరిచేసి మిమ్మల్ని క్షమించమని అడగమన్నారు. మీరు క్షమించకపోతే ఆయన మమ్మల్ని చంపేస్తారమ్మా. అమ్మా మీరు క్షమించని ఒక్క మాట చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా అమ్మా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా. అమ్మా. అమ్మా అమ్మా కొట్టొద్దని చెప్పమ్మా. అమ్మా, క్షమించండి ప్లీజ్ అమ్మా. అమ్మా. ఎప్పుడు అలా క్షమించమని చేయమని చెప్పండి అమ్మా. అవునమ్మా, ఇంకెవరు జోలికి వెళ్ళదమ్మా. అమ్మా ఆయన మమ్మల్ని చంపేస్తాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకొకసారి చేయమమ్మా. అమ్మా చెప్పండి మేడం. క్షమించండి ఇంకెవరు చెప్పండి జోలికి అమ్మా. వెళ్ళమమ్మా. క్షమించమని చెప్పండి మేడం. పాపం వదిలేయండి, ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నారు. మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళారు ఎలా అన్నా? అలాగే సార్. కట్టేయడానికి చేతులు కూడా ఉండవు. వాళ్ళని నువ్వెప్పుడు కొట్టావా బి? వీళ్ళ గురించి మీకెప్పుడు తెలిసింది బావా? ఆ, ఇదంతా ఎప్పుడు జరిగిందండి? నేను చెప్తాను మమ్మీ. ఆ రౌడీలు అటాక్ చేసినప్పుడు రైట్ పోరా. అఖిల్తో డిస్కస్ చేసి ఈ వెడ్డింగ్ ఈవెంట్ని డిజైన్ చేద్దామనే. 1 minute అని వసు గారు కాల్ చేస్తున్నారు. డాడీ మీరు అర్జెంటుగా రావాలి.
ఎక్కడికి పారిపోతున్నారా? మీ వెనకే యముడొస్తున్నాడు. హీఈస్ ఆన్ ది వే. రేయ్, పోలీసులు కానీ రాకపోయింటే ఆ ఫిగర్ని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం రా. అవును మామ, ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు దొరుకుతారు లేరా? అవునరా, ఆ రోజు మనం వాళ్ళని అస్సలు వదలకూడదు. ముఖ్యంగా నా చెంప మీద కొట్టిన దాన్ని అస్సలు వదలకూడదు మామ. అవును మామ.
అలా బన్నీ నాకు టైంకి వీడియో కాల్ చేయడం వలన ఆ రౌడీల్ని ఫినిష్ చేయగలిగాను. సో ఈ క్రెడిట్ అంతా బన్నీదే. తనే నా చేత రౌడీల్ని కొట్టించాడు. మాకు ఈ విషయం చెప్పలేదేంటి బన్నీ? ఇప్పుడు మీకు ఎలాగో తెలుస్తుంది కదా అని ముందే చెప్పలేదు మమ్మీ. ఈ బన్నీగాడు అసాధ్యుడు. ఈ రోజు 2 సార్లు వసుని కాపాడాడు. మీరు సూపర్ బావా, రౌడీల్ని భలే కొట్టారు. చాలా థ్యాంక్స్ అభి. ఆ రౌడీలు మళ్ళీ వస్తారేమోనని చాలా భయపడిపోయాం. సారీ అన్నయ్య, నేనేమీ చేయలేకపోయాను. వీల్ చైర్లో కూర్చుని చూస్తూ ఉండిపోయాను తప్ప వదిన్ని కాపాడలేకపోయాను. ఇట్స్ ఓకే అఖిల్. నీకు బాగుంటే బన్నీ నాకు కాల్ చేసి ఉండేవాడే కాదు, నువ్వే ఆ రౌడీని చావగొట్టుండేవాడివి. అవును బాబాయ్, నీకు కాళ్ళు వచ్చాక ఆ రౌడీని మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం. వసు గారు, హోమం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. పంతులు గారు టైం తీసుకుని మరీ హోమం బాగా చేశారు. మన ప్రయత్నానికి తోడు దైవ సాయం కూడా తోడైతే అఖిల్ త్వరగా నడుస్తాడబి. పదండి లోపలికి వెళ్దాం, ప్రసాదం తిందాం. హలో లాయర్ గారు, నా రాజాకి బెయిల్ దొరికిందా? అలాగా, నేను వెంటనే స్టేషన్కి వస్తున్నాను. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నా రాజాకి బెయిల్ వచ్చేసింది. నా పతి బయటకు వస్తాడు, మాకు పెళ్ళవుతుంది. ఈరోజు నా మొక్కు ఫలించింది. వస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను వసు గారు. వంట అయ్యాక ఒకేసారి లంచ్ చేసుకుని వెళ్ళండి. ఆఫీస్లో అన్నయ్యని వదిలేసి వచ్చాను. అయితే బావగారికి మీకు క్యారియర్ కట్టిస్తాను. ఆఫీస్కి వెళ్ళి తినండి. ఓకే అండి. మీరు చెప్పినట్టు హారికలో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. అఖిల్ని బాగా కేర్గా చూసుకుంటుంది.
ఏం చేశారండి? ఆ, చెప్పాల్సిన 4 మాటలు చెప్పాను. మాటలు చెప్పారా లేక వార్నింగ్ ఇచ్చారా? 2 చేశాను. దారిలోకి వచ్చింది. చాలా థ్యాంక్స్ వసు గారు. అఖిల్ గురించి ఆఫీస్లో అన్నయ్య నేను చాలా టెన్షన్ అయ్యాం. మీరు మమ్మల్ని టెన్షన్ ఫ్రీ చేశారు. థ్యాంక్స్. ఆ, ఏమైందండి? ఏం లేదండి. ఏది మీ చేతిని చూడనివ్వండి. నొప్పిగా ఉందండి. బెణికినట్టుందనుకుంటా. ఇందాక రౌడీని కొడుతుంటే బెనికినట్టుంది. నొప్పిగా ఉందా? పెద్దగా ఏం లేదులేండి. ఉండండి, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. ఓ వసు గారు, అయ్యో సారీ అండి. మెల్లిగా పెడతాను. వసు గారు, సారీ అండి. సారీ. నిజంగానే నాకు నొప్పి అయిందని టెన్షన్ పడ్డారా? చేతికి నొప్పి లేకుండానే నాతో నాటకాలు ఆడుతున్నారా? మీరు టెన్షన్ పడితే ఎలా ఉంటారో చూద్దామని. చూసారుగా, ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఎలా చేయకూడదు? యాక్టింగా లేక ఫైటింగా? 2ను. ఆ రౌడీలని మరీ అంతగా కొట్టాలా? మరి వాళ్ళు నా వసు గారి మీద చేయేస్తారా? నా జోలికి ఎవరొచ్చినా ఇలాగే చేస్తారా? ఆ రౌడీల అదృష్టవంతులు. చేతులు కట్టేసి వదిలేశాను, లేదంటే చంపేసి ఉండేవాడిని. నాకు బెయిల్ తీసుకొస్తానని నిన్ననగా వెళ్ళిన ఆంటీ ఇంకా రాలేదేంటి? ఒకవేళ హ్యాండ్ ఇచ్చిందా? ఈ ఎదవల్లాగానే ఆంటీ కూడా పారిపోయిందే ఏంటి? పాపం 10 రూపాయలే ఇచ్చానని ఫీల్ అయినట్టున్నాడు. ఎందుకు వచ్చారు సార్? మీ సెల్లో ఉన్న చలపతికి బెయిల్ తీసుకొచ్చాం. హెడ్ గారు ఒకరే ఉన్నారు, మీరు ఒక్కరే వెళ్ళండి. మరి నేను? మీరు ఉండండి. లాయర్ గారు, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఆవిడ్ని కూడా లోపలికి పంపించండి. సారీ సార్, ఆవిడ పోలీసుల ముందే ఫ్రాడ్ చేసింది. అమ్మా, ఏం చేశారు? అతగాడికి లంచం ఇచ్చాను లాయర్ గారు. పోలీసు అయ్యుండి పోలీస్ స్టేషన్ ముందు లంచం తీసుకుంటావా? కేసు పెట్టమంటావా? వద్దులేండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నమస్తే హెడ్ గారు. నమస్తే లాయర్ గారు. ఇవ్వండి బెయిల్ పేపర్స్, చూసుకోండి. అమ్మయ్యా, లాయర్తో సుమాంటి వచ్చింది. నాకు బెయిల్ వచ్చినట్టుంది. నా రాజాని, నా పతిని, నా వుడ్బీని వెంటనే వదిలేయండి సార్. నువ్వు ఆగవమ్మా, నువ్వు నీ ఆత్రం. సారీ లాయర్ గారు, టైం అయిపోయాక వచ్చారు. టైం అయిపోవడం ఏమిటి? అంటే ఈ రోజు నా రాజాని విడుదల చేయరా? చెయ్యరమ్మా, రేపు రండి. ఛా, ఈ రోజే బయటికి వెళ్ళి ఆ అభి వసూలు అంతు చూద్దాం అనుకున్నాను. ఇంకో రోజు వెయిట్ చేయాలా? ఈ రోజు నా రాజాని బయటికి తీసుకెళ్లి పార్కులో కూర్చుని ప్రశాంతంగా ప్రేమ కబుర్లు చెప్దాం అనుకున్నాను. ఇంకో రోజు ఎదురు చూడాలా? రాజా, రాజా, రాజా! కర్మరా బాబు, ఇప్పుడు ఈ ముసలావాడి చాదస్తం భరించాలా నేను? ఏంటి డియర్? మన మధ్య ఈ ఇనప ఊచలు ఇంకో రోజు ఉండపోతున్నాయి రాజా. అవును డార్లింగ్, రేపటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఇంకొక్క రోజు ఎదురు చూడలేనా? నాది సేమ్ ఫీలింగ్. రేపు నువ్వు ఈ ఇనప ఊచల్ని దాటుకుని బయటకొస్తావు రాజా. అవును, స్వేచ్ఛ ప్రపంచంలోకి వస్తాను. ఆ తర్వాత మన ప్రేమ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను రాజా. ప్రేమ పక్షులవై ఎగిరిపోదాం. తప్పకుండా డార్లింగ్,
ఆ క్షణం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. లవ్ యూ రాజా. ఆ,